అవసరం లేదు సార్. ఎస్ విజయభాస్కర్ గారు, వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కేవలం శాంతి భద్రతల మీద గ్యారంటీ లేదు అనేటటువంటి ఆరోపణతోనే 600 కంపెనీలు చుట్టుపక్కల రాష్ట్రాలకు వలస వెళ్ళాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడతారండి ఈ అంశాలపైన? అవును, పోతే ఇప్పుడు ప్లీజ్ విజయభాస్కర్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. విజయభాస్కర్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. పాలనకి ఇక్కడ డోంట్ కేర్ ఏమనుకుంటున్నారు? ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, మేము ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడుస్తున్నాం. ఇది అప్రజాస్వామిక వ్యవస్థ. అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో 5 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది. పోతే కంపెనీలన్నీ వెళ్ళిపోయాయి, ఇన్వెస్టర్లు వెళ్ళిపోయాడు, భయపడ్డారు. మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు ఎవరు చాలా భయపడ్డారు. వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన పరిస్థితులు, బ్రతుకులాడుకోవాల్సిన పరిస్థితులు. పోతే వాళ్ళ చుట్టూ తిరిగి ఒప్పించుకోవాల్సిన దుస్థితి. కొంతమంది రాలేదు, ఇప్పటికీ భయపడిపోయి. ఏంటో ఇన్వెస్టర్లను భయపెడతాడు, రావడానికి లేదంటాడు, అధికారులను బెదిరిస్తాడు. ఇంకో కళ్ళు మూసుకుంటే ఇంకెంత వచ్చేస్తున్నా మీ అంటూ చూస్తా. పోలీసు వాళ్ళు బట్టలు ఇప్పుతానన్నాడు అతను. పోలీసు వాళ్ళు బట్టలు ఇప్పుతా అన్నాడు. అతను రాజారెడ్డి రాజ్యాంగం. పోతే బ్రిటిష్ దొంగలకి సపోర్ట్ చేసిన కుటుంబం అది. అదే విధంగా పాలిగారుల ప్రతినిధులుగా ఉన్నారు ఈ ప్రజాస్వామ్యంలో. మధ్యయుగాలు నాడు పాలిగారుల వ్యవస్థ నడిచింది, మధ్యయుగాలు నాడు బ్రిటిష్ వ్యవస్థ నడిచింది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం ఉండకూడదని చెప్పేసి తుంగల్లో దొక్కి నామరూపాలు లేకుండా చేయాలనుకున్న మీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని తుదముట్టించారు. మీరు అధికారం పోయిందని దుఃఖంతో కేసులన్నీ ముసురుకుంటున్నాయి. కాబట్టి ఆ భయాందోళన ఉన్నాయి. రోజు జగన్మోహన్ రెడ్డికి కోట్లు కావాల, బకాసుడికి రోజు ఏ విధంగా బకాసుడికి బండి అన్నం కావాలనో ఈ జగన్మోహన్ రెడ్డికి బకాసుడిగా రోజు కోట్ల రూపాయల బ్యాలెన్స్ కి చేరాల. ఆ ఆదాయం ఆగిపోయింది. కాబట్టి అదొక ఆందోళన, కేసులో ఆందోళన. మరొక వైపు అధికారం రాకపోతే తన భవిష్యత్తు శూన్యమనే ఆందోళన. ఈ ఆందోళన మధ్య నిరంతరం ఉండే ఆయన రెచ్చగొడుతున్నాడు. రాష్ట్రంలో అల్లకల్లోనూ సృష్టించాలనుకుంటున్నారు. 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవించడానికి. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తాం. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మొత్తాన్ని లోపల కొన్ని 100 మంది లోపల కలిసి వస్తుంది. అది హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. ఏమనుకుంటున్నారు? అంతా రౌడీలు, క్రిమినల్స్. మీరంతా చిరాపాపం తలాపిడి ఆదాయాల కోసం రాజకీయాల్లో ఉన్నారు. దేశాన్ని సేవ చేయడానికి కాదు. మీరు దేశభక్తి లేదు, మీరు సేవాన్ని లేదు. జగన్మోహన్ రెడ్డి అని వాడు ఎప్పుడన్నా ఒక ఇజ్రాయల్కి సంబంధించి కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ చదివాడా? లేకపోతే చాణక్యుడు చదివాడా? అంబేద్కర్ రాసిన గొప్ప గ్రంథాలు చదివాడా? ప్రపంచంలో సోక్రటీస్ రాసిన ప్లాటో, అరిస్టాటిల్ రాసిన చదివాడా? మీ జగన్మోహన్ పుస్తకాలు ఉన్నాయని తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డికి ఏ ఇజం తెలియదు. ఒకే ఇజం తెలుసు, ఏ ఇజం? రాజారెడ్డిజం తెలుసు. కాబట్టి నరహంతక కుటుంబం అది. మామూలు సంస్కృతి కడప జిల్లాలో ఇంకా మాట్లాడతారు. ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాడే 5 సంవత్సరాలు. ఇంత తెనిలాగా పట్టిక బెల్లంలాగా చురుకు తాగారే. మీ ఇస్తే మామూలు నీతులు చెప్తారా మీరు? పెట్టాలని, రాష్ట్రానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందజేయాలని నానా తిప్పలు కొడుతూ రాష్ట్రం మొగుడు మా కూటమిలో నాయకులంతా కష్టపడతా ఉంటే మీరు ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించుకొని ఇంకా రాష్ట్రాన్ని ఉన్న ప్రతిపక్ష శక్తిని కూడా నిర్వీర్యం చేయాలనే, పిలిచి పిప్పి చేయాలనే. విజయభాస్కర్ గారు మళ్ళీ వస్తారండి. కృష్ణాంజనేయులు గారు, వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేట